నియోజకవర్గం సేవలేపురం మండలం శానంపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 15 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి చేరికలు. వినుకొండ నియోజకవర్గం వినుకొండ రూరల్ మండలం పెదగంచర్ల గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అభివృద్ధికి సహకరించండి. వినుకొండ నియోజకవర్గం సేవలేపురం మండలం శానంపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. వారితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒకవైపు అబద్ధాలు, ఒకవైపు నిజాలతో ముందుకు వెళ్తున్న మనం ఒక ధర్మానికి అధర్మానికి జరిగే ఈ పోరాటంలో అన్ని విధాల ధర్మమే గెలుస్తుందని, ప్రజలకి మంచి చేసేవాడే గెలుస్తాడని 10 సంవత్సరాలు జీవీఎస్ ఆంజనేయులు అనే వ్యక్తి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. కనీసం చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. ఇవాళ వాళ్ళు చెప్పుకునేది ఏందయ్యా అంటే మీ తాట తీస్తాం, మీ తోలు తీస్తాం, మీ తిత్తి తీస్తామని బెదిరిస్తున్నారు. బెదిరిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం పూర్తి స్థాయిలో అండమాను జైలు పోవాల్సిందే. ఎవరైనా బెదిరిస్తున్నారంటే ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఎవరు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకునే హక్కు ఆ ప్రజలకు ఉందని, ప్రజలు అది గుర్తించాలని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈరోజు చెప్తారు ఆ మండలంలో మాకు శావలేపురం మండలంలో మాకు 15,000 వచ్చినాయి అని. అసలు ఉందే 30,000. మీకు 15,000 ఓట్ల మెజార్టీ రావాలంటే ఇక మరి మీరు ఇంకా ప్రజలతో పని లేదు, మీరు వేసుకోవటమే. మీకు పూర్తి స్థాయిలో అన్ని విధాల ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పేదానికి రెడీగా ఉన్నాయి. నీకు 15 ఓట్లు వస్తే చాలు, నీకు అన్ని విధాల పూర్తి స్థాయిలో మీకు చాలా దగ్గరలో ఉంది. మీరు మీ అంతటా మీరే ఓట్లు వేసుకునే స్థాయికి ఎదుగుతున్నారంటే మీ దుర్మార్గం ఎంతవరకు సాధ్యపడిందో ప్రజలు తెలుసుకుంటారు.